Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths 15th chapter playing with numbers. ఇందులో ఎక్సర్సైజ్ 4 సంబంధించి క్వశ్చన్ అండ్ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ప్రీవియస్ నెక్స్ట్ సమ్ చాప్టర్ రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియో చూడవచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Question number 1. Check whether 25,110 is divisible by 45. 25,110 45 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటుండే. సో మనం ఏదైనా ఒక నెంబర్ డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఆ నెంబర్ యొక్క డివిజబిలిటీ రూల్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో మరి ఇక్కడ 45 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? సో మనం ఆల్మోస్ట్ ప్రీవియస్ ఏంటంటే డివిజబిలిటీ రూల్ 20 వరకే మాట్లాడుకున్నాం. మరి 45 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి అంటే మీరు సింపుల్ మనకి 45 కాదు 1000 ఇవ్వండి, లేకపోతే 900 ఇవ్వండి, 2000 ఇవ్వండి. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు వాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ బేసిక్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటి అనేది ఇక్కడ రికాగ్నైజ్ చేయాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేత మనని ఏదైతే డివిజబుల్ అంటున్నాడో ఆ నెంబర్ డివిజబుల్ అవుతే ఈ నెంబర్ చేత కూడా ఆ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? గివెన్ నెంబర్ ఈజ్ 25,110. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 45. ఈ 25,110 ఏదైతే ఉందో ఇది 45 చేత డివిజబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనం 45 చేత దీన్ని డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? 45 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. 45 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 45 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 45 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 5 and 9. 5 and 9. These are the main prime factors of 45. సో ఈ 5 and అంటే మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 5 and 9 చేత ఈ 25,110 కింద డివిజబుల్ అవుతే 45 చేత కూడా ఈ 25,110 ఈజ్ డివిజబుల్. So it is sufficient to find the number divisible with 5 and 9. సో 5 and 9 చేత ఇది డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తే చాలు. అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి? 5 and 9 యొక్క డివిజిబిలిటీ రూల్స్. ఎనఫ్. సో ఇక్కడ 25,110 ఈజ్ డివిజబుల్ బై 5. ఎలా చెప్తున్నాము? అకార్డింగ్ టు డివిజిబిలిటీ రూల్ 5. డివిజిబిలిటీ రూల్ 5 ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ 5 చేత డివిజబుల్ అవుతుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 0. సో ఇట్స్ డివిజబుల్ బై 5. దెన్ నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? 9. 25,110 ఈజ్ డివిజబుల్ బై 9 బికాస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ 2 + 5 + 1 + 1 + 0 ఈక్వల్ టు 9. 9 ఈజ్ డివిజబుల్ బై 9. 9 1 9. ఇక్కడ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్లోని డిజిట్స్ అన్నింటిని సమ్ చేస్తాం. ఆ సమ్ అనేది 9 ఆ సమ్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతే ఈ టోటల్ నెంబర్ కూడా 9 చేత డివిజిబుల్ అవుతుంది. ఇందులో మనకున్న డిజిట్స్ 2 5 1 1 0. సో 2 5 7 8 9. సో 9 అనేది 9 చేత డివిజిబుల్. సో మనకి ఇచ్చిన నెంబర్ 5 చేత డివిజబుల్ అవుతుంది, 9 చేత డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇది 45 చేత కూడా డివిజబుల్ అవుతుందని చెప్పచ్చు. హెన్స్ ద గివెన్ నెంబర్ 25,110 ఈజ్ డివిజబుల్ బై 45. సో ఇంతే మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. 61,479. So check whether 61,479 is divisible by 81. 81 చేత ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా అంటుండు. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ 61,479. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 81. 81 చేత ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 81. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 81 ఈజ్ 9 × 9. 9 9 81. సో మనకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే ఈ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే
మరి సో ఇట్ ఈస్ సఫిషియెంట్ టు ఫైండ్ ద నెంబర్ divisible with 9. So what is the divisibility rule of 9? The sum of digits of the given number is divisible by 9 or equal to 9. So then that number is divisible by 9. So 61,479 is divisible by 9 because నేను ఇది divisible అని చెప్తున్నాను. ఎందుకు అంటే the sum of digits of the given number is 27. 6 plus 1 plus 4 plus 7 plus 9 equal to 27. 27 is divisible by 9. So hence the given number 61,479 is divisible by 81. సో ఇది 9 చేత divisible అవుతుంది కాబట్టి 81 చేత కూడా divisible అవుతుంది అని చెప్పేయచ్చు. రైట్. నెక్స్ట్ చెక్ వెదర్ 864 is divisible by 36. Verify whether 864 is divisible by all the factors of 36. ఇక్కడ 864 అనేది 36 చేత divisible అవుతుందా? ఓకే, 864 అనేది 36 చేత divisible అవుతుందా? అండ్ ఫ్యాక్టర్స్ 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో సంథింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని చేత కూడా ఈ 864 divisible అవుతుందా లేదా కూడా చెక్ చేయమంటుండ్రు. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనము డివిజన్ చేయాల్సిన నెంబర్ ఏంటి అంటే 864. దిస్ ఇస్ ద గివెన్ నెంబర్ 864. నీడ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఈజ్ divisible by 36. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 36 చేత divisible అవుతుందా? సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2, 2, 3, 3. దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 2 into 2 4, 4 3 is 12, 12 3 is 36. రైట్. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ 864 అనేది 2 చేత అండ్ 3 చేత divisible అవుతుంది, 36 చేత divisible అవుతుందని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ సఫిషియెంట్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈజ్ divisible by 2 and 3. ఇది 2 చేత అండ్ 3 చేత divisible అవుతుందా లేదా మాత్రమే మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ 2 చేత divisible అవుతుందా లేదా చెక్ చేద్దాం. 864 ఈజ్ divisible by 2 బికాస్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఇన్ 864 ఈజ్ ఈవెన్ నెంబర్. మనకి ఇక్కడ 864లో ఈవెన్ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. 4 ఇస్ ద ఈవెన్ నెంబర్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ divisible by 2. సో కాబట్టి 864 ఈజ్ divisible by 2. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది 3. 864 ఈజ్ divisible by 3. ఎందుకు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 864 ఈజ్ 18. ఇక్కడ చెక్ చేయండి. 8 plus 6 14, 14 plus 4 18. 18 అనేది 3 చేత divisible అవుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 18. 18 3 చేత divisible అవుతుంది కాబట్టి 864 కూడా 3 చేత divisible అవుతుంది. ఇక్కడ 2 చేత divisible అయింది, ఇక్కడ 3 చేత divisible అయింది. సో హెన్స్ 864 ఈజ్ divisible by 2 and 3. దెన్ ఇట్ ఈస్ divisible by 36 ఆల్సో. రైట్. సో ఇక్కడ 864 ఈజ్ divisible by 36. రైట్. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏం అడిగింది ఇక్కడ. సో 36కి ఆల్ ఫ్యాక్టర్స్ చేత మనకి 36 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నింటి చేత కూడా ఈ 864 divisible అవుతుందా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, జస్ట్ ఓన్లీ ఆల్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అని ఇచ్చాడు. రైట్. మనకి క్వశ్చన్లో ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అని ఇచ్చాడు. మరి 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? నేనైతే ఈ 36 యొక్క ఆ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో వాటన్నిటి చేత 864 divisible అవుతుందని చెప్తున్నాను. ఎస్, 864 ఈజ్ divisible by ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36? 2, 3, 4, 6, 9. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. 2, 3, 4, 6 and 9. సో మీరు చెక్ చేయండి. నేనైతే 864 అనేది ఈ 36 యొక్క ఆల్ ఫ్యాక్టర్స్ చేత divisible అవుతుందని చెప్పాను. ఫస్ట్ మీరు 2 తీసుకొని చెక్ చేయండి. రైట్. 864 divisible by 2. ఎస్, ఎందుకంటే మనకి ఇక్కడ 2 యొక్క divisibility రూల్ ఏంటి? మనం ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం. 2 and 3 మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూనిట్స్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 864 is divisible by 3. ఇది కూడా ప్రూవ్డ్. నెక్స్ట్ మనకి 4, 864 by 4 అంటుండు. మరి 4 యొక్క divisibility రూల్ ఏంటి? 10 అండ్ యూనిట్స్ ప్లస్ లాస్ట్ 2 digits ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది 4 చేత divisible అవుతుందా లేదా? ఇక్కడ 64 ఉంది.
4 1 జా 24, 4 6 జా. సో 64 అనేది 4 చేత డివిజబుల్ అయింది కాబట్టి దిస్ విల్ బి ఆన్. నెక్స్ట్ 6, 8 64 అనేది 6 చేత డివిజబుల్ అవుతుందా? 6 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? అది 2 చేత మరియు 3 చేత డివిజబుల్ అవుతుంది, 6 చేత కూడా ఆల్రెడీ 2 and 3 ఆల్రెడీ ప్రూవ్డ్. సో కాబట్టి ఇక్కడ 6 చేత కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 9, 8 64/9. సో 9 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 9, దెన్ ద నెంబర్ విల్ బి డివిజబుల్ బై 9. 8 + 6 14, 14 + 4 18, 18 divisible by 9, 9 1 ja 9 2 ja. So 864 is divisible by 9. సో ఇలా 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో వాటన్నిటి చేత కూడా 864 తోట డివిజబుల్ అవుతుంది. అయితే మీకు కన్ఫర్మేషన్ కోసమే నేను ఇదంతా డివిజన్ చేస్తున్నాను. యాక్చువల్గా డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? నువ్వు డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో మనకి ఇచ్చిన నెంబర్ 864. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ 864. ఈ 864 అనేది 36 చేత డివిజబుల్ అయిందంటే 36 యొక్క ఫ్యాక్టర్స్ అన్నింటి చేత కూడా డివిజబుల్ అవుతుందని చెప్పేయచ్చు. ఎందుకు అంటే ఇక్కడ 36 ఉంది, మనకి దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3 4 6 and 9. సో ఇవన్నీ కూడా దీని యొక్క ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇది ఏమవుతుంది? ఈ 36 అనేది ఈ ఫ్యాక్టర్కి మల్టిపుల్ అవుతుంది. 36 ఏమవుతుంది? 2 యొక్క మల్టిపుల్ 36 అవుతుంది. సో 36 యొక్క మల్టిపుల్ 864 అవుతుంది. ఇక్కడ మీరు ఈ లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. 864కి ఇది ఫ్యాక్టర్, 36 ఇస్ ద ఫ్యాక్టర్, 36కి 2 ఫ్యాక్టర్, వీటి మధ్యన ఉన్న రిలేషన్. ఓకే, నేను ఒక లైన్లో రాస్తాను ఇక్కడ. 8 లేదా ఒకసారి క్లియర్ చేద్దాం మొత్తం. ఇక్కడ నేను కింద క్లియర్ రాస్తున్నాను. 864 దీని యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 36. దీని యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 2. సో రివర్స్లో ఏమవుతుంది? 2 యొక్క మల్టిపుల్ 36, 36 యొక్క మల్టిపుల్ 864. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ 864కి 36 ఫ్యాక్టరే అవుతుంది, 2 కూడా ఫ్యాక్టరే అవుతుంది. సో 36 యొక్క ఫ్యాక్టర్ 2 అనుకుంటున్నాం, కానీ ఇది 864 కూడా ఫ్యాక్టరే అవుతుంది. ఇక్కడ దీనికి ఫ్యాక్టర్ అయింది అంటే ఆ ఫ్యాక్టర్ చేత ఆ నెంబర్ డివిజబుల్ అవుతుంది, దాన్ని ఫ్యాక్టర్ అంటాం. సో అందుకే ఈ 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 864కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో దీనికి ఫ్యాక్టర్ అయింది అంటే డివిజబుల్ అవుతుంది, దాన్ని ఫ్యాక్టర్ అంటాం. 36 అనేది 2 చేత డివిజబుల్ అవుతుంది కాబట్టి 2 అనేది 36కి ఫ్యాక్టర్. సో ఇక్కడ 864 కూడా ఈ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా 3ని తీసుకోండి, అదేవిధంగా 4ని తీసుకోండి, 6ని తీసుకోండి, 9 తీసుకోండి, దేన్ని తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా 36 యొక్క ఫ్యాక్టర్స్. అప్పుడు ఆటోమేటికల్లీ 864కి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయిపోతాయి. దానివల్ల ఈ 864 అనేది ఈ నెంబర్స్ అన్నిటి చేత కూడా డివిజబుల్ అవుతుంది. దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ నెంబర్స్కి ఇది మల్టిపుల్ అవుతుంది, రైట్? అంటే మల్టిపుల్ అంటే సమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసి ఈ నెంబర్ వస్తుంది. ఓకే, 2 × 16 చేస్తే 36 వస్తుంది. అదే 2ని సమ్ మల్టిప్లికేషన్ చేస్తే 864 వస్తుంది. 432 చేత మల్టిప్లై చేస్తే 864 వస్తుంది. అంటే 2కి 864 మల్టిపుల్, 36 మల్టిపుల్ అవుతుంది, 864 మల్టిపుల్ అవుతుంది. అంటే ఈ మల్టిపుల్ దీనికి ఇది మల్టిపుల్ అయితే ఇది కూడా ఇండైరెక్ట్గా మల్టిపుల్ అవుతుంది. సో దీంట్లో ఉన్న లాజిక్ ఇదన్నమాట. సో మనకి ఒక నెంబర్ చేత ఏదైనా ఒక నెంబర్ డివిజబుల్ అయిందంటే మనం ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తున్నామో ఆ నెంబర్కు ఉన్న ఆల్ ఫ్యాక్టర్స్ చేత మనకు బేసిక్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, మీరు లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. చెక్ వెదర్ 756 ఈజ్ డివిజబుల్ బై 42. వెరిఫై వెదర్ 756 ఈజ్ డివిజబుల్ బై ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 756, గివెన్ నెంబర్ ఈజ్ 756. మనము చెక్ చేయాల్సింది ఏంటి అంటే 42. నీడ్ టు ఫైండ్ అవుట్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 42 అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. 42 చేత మరియు దాని యొక్క ఫ్యాక్టర్స్ చేత, రైట్, మనం చెక్ చేయాల్సింది. సో ఫస్ట్ 42 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 42? 6 and 7. ఓకే, 6 7 ja 42. సో ఇట్స్ సఫిషియెంట్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఇస్ డివిజబుల్ బై 6 and 7. సో మనకి ఇచ్చిన ఈ 756 ఏదైతుందో అది 6 and 7 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఈ 6 and 7 చేత డివిజబుల్ అవుతే అది 42 చేత కూడా
డివిజబుల్ అవుతుంది. అదేవిధంగా 42 యొక్క ఆల్ ఫ్యాక్టర్స్ చేత కూడా డివిజబుల్ అవుతుంది. దాన్ని మనం పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 చేత డివిజబుల్ అవుతుందా? ఎస్, 756 ఈజ్ డివిజబుల్ బై 6. ఎందుకు అంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 2 and 3. 6 చేత మనం ఎప్పుడు డివిజబుల్ అవుతుందని చెప్తాము? 2 and 3 చేత డివిజబుల్ అవుతే ఆ టోటల్ నెంబర్ 756 చేత డివిజబుల్ అవుతుందని చెప్తాము. సో చెక్ చేయండి, ఇది 2 చేత డివిజబుల్ అవుతుంది, 3 చేత డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ యూనిట్స్ ప్లస్ ఆఫ్ 6 ఉంది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి టోటల్ నెంబర్ 2 చేత డివిజబుల్ అవుతుంది. అదేవిధంగా 3 యొక్క డివిజబిలిటీ ప్రకారము 7 + 5 12, 12 + 8 18. 18 ఈజ్ ద డివిజబుల్ బై 3. సో కాబట్టి 2 and 3 చేత డివిజబుల్ అయింది కాబట్టి ఇది 6 చేత డివిజబుల్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీట్. నెక్స్ట్ 7 చేత డివిజబుల్ అవుతుందా? ఎస్, 756 ఈజ్ డివిజబుల్ బై 7 అకార్డింగ్ టు 2a + 3b + c ఈజ్ డివిజబుల్ బై 7. దిస్ ఇస్ ద మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న 7 యొక్క డివిజబిలిటీ రూల్స్. నేను 7 యొక్క డివిజబిలిటీ రూల్స్ ఇంకో వేలో కూడా చెప్పాను. మీరు ఏవి ఈజీ అనుకుంటే ఆ వేలో ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి ఇచ్చింది 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏ అనేది 7 అనేది ఏ అవుతుంది, 5 అనేది బి అవుతుంది, సి అనేది 6 అవుతుంది, ఏబిసి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 డిజిట్ నెంబర్కి 2a + 3b + c ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆ వాల్యూ 7 చేత డివిజబుల్ అవ్వాలి. రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ ఏని 7 అనుకున్నాము, బిని 5 అనుకున్నాము, సిని 6 అనుకున్నాము కాబట్టి 2 × 7 + 3 × 5 + 6. 2 × 7 14, 3 × 5 15, 6కి 6. 14 + 15 29, 29 + 6 35. 35 ఈజ్ డివిజబుల్ బై 7 కాబట్టి 756 ఈజ్ డివిజబుల్ బై 7. హెన్స్ 756 ఈజ్ డివిజబుల్ బై 42. సో ఇక్కడ 42 రాసుకోండి. ఇది 7 చేత డివిజబుల్ అవుతుంది, 6 చేత డివిజబుల్ అవుతుంది కాబట్టి 42 చేత కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. ఎస్, ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రూవ్ అయింది అంటే ద గివెన్ నెంబర్ 756 ఈజ్ డివిజబుల్ బై ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. 42 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి చేత కూడా ఈ 756 అనేది డివిజబుల్ అవుతుంది. సో మీరు నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 ఈజ్ ఈక్వల్ టు 2, 3, 6, 7, 14 and 21. సో మీరు ఒకసారి చెక్ చేయండి, 2, 3, 6, 7, 14 and 21 చేత ఇవి డివిజబుల్ అవుతాయి. సో మనం 6 and 7 ఆల్రెడీ చెక్ చేసినాము, మిగతాయి చెక్ చేయండి. చాలా ఈజీ బట్ డివిజబుల్ అవుతాయి, డెఫినెట్లీగా అవి డివిజబుల్ అవుతాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చెక్ వెదర్ 2156 is divisible by 11 and 7. Verify whether 2156 is divisible by product of 11 and 7. సో ఈ క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్స్కి ఆపోజిట్. మనకి ఇంతకుముందుకి ఒక నెంబర్ ఇచ్చి అది ఇంకొక నెంబర్తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. ఇది వాటికి రివర్స్లో ఇచ్చిండ్రు. ఇక్కడ మనకి ఏంటి 11 and 7 చేత డివిజబుల్ అవుతుందా అంటున్నా, అంటే 2 నెంబర్స్ చేత ఇది డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటుండు. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ 11 and 7 చేత కూడా డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటు. ఇక్కడ 11 and 7 77 అంటే మనకి ఇచ్చిన ఈ నెంబర్ 77 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు. మనం 77 చేత డివిజబుల్ అవుతుందా లేదంటే ఏం చేస్తాము, దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 11 and 7. 11 and 7 చేత డివిజబుల్ అయిందంటే 77 చేత కూడా డివిజబుల్ అవుతుందని చెప్తాం. దీన్నే మనకి ఇట్లా రివర్స్లో ఇవ్వడం జరిగింది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి వాటి చేత డివిజబుల్ అవుతే ఈ 77 చేత కూడా డివిజబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయమంటుండదు. సో మనకి ఇక్కడ ఇచ్చింది అది. సో మనకి గివెన్ నెంబర్ ఈజ్ 2156. నీడ్ టు ఫైండ్ అవుట్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 and 7. 11 మరియు 7 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటుండు. అదేవిధంగా ఆల్సో నీడ్ టు చెక్ ద నెంబర్ డివిజబుల్ బై ప్రొడక్ట్ ఆఫ్ 11 and 7. ఆ 11 and 7 యొక్క ప్రొడక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ చేత కూడా డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటుండు. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది 11. టు చెక్ డివిజబిలిటీ రూల్ 11, ద నెంబర్ 2156, ద డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఓడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ మస్ట్ బి డివిజబుల్ బై 11 ఆర్ ఇట్ మస్ట్ బి 0. సో నేను ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డివిజబిలిటీ రూల్ కాకుండా నేను ఇంకొక డివిజబిలిటీ రూల్ ప్రకారం నేను ఇక్కడ షో చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. రైట్, ఇది 11 చేత డివిజబుల్ అవుతుందా లేదా అంటే మనకి 11 యొక్క డివిజబిలిటీ రూల్ ఇంకొకటి కూడా ఏముంది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నంత కూడా చేయండి మీరు. బట్ నేను ఇక్కడ వేరియేషన్ వేరే చెప్తున్నాను, మీకు అన్నీ వచ్చింటేనే చాలా ఇది బెటర్గా ఉంటుంది. ఇక్కడ 11 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్లోని ఓడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్
వాటిని సమ్ చేయాలి. ఆ ఓడ్ ప్లేసెస్లో అండ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేసి వాటి మధ్యన డిఫరెన్స్ చూడాలి. ఆ డిఫరెన్స్ 0 కానీ లేదా మల్టిపుల్ ఆఫ్ 11 కానీ ఉంటే ఆ టోటల్ నెంబర్ 11 చేత డివిజబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి 2156. ఇక్కడ 2 and 5 1 ప్లేస్ 1 and 6 అనేది 1 పేర్. సో వీటిని సపరేట్గా సమ్ చేయండి. సమ్ చేసి ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేయండి. ఇక్కడ 2 + 5 - 1 + 6. 2 + 5 7, 1 + 6 7, 7 - 7 is 0. సో మనకి ఇక్కడ 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ 11, 22, 33 అలా వచ్చింది అంటే ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ 11 చేత డివిజబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 2156 ఈజ్ డివిజబుల్ బై 11, రైట్. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ 7కి వెళ్దాం, రైట్. నెక్స్ట్ టు చెక్ డివిజబిలిటీ రూల్ 7. సో ఇది 4 డిజిట్ నెంబర్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 6a + 2b + 3c + d. సో ABCD 4 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజిట్ A, సెకండ్ డిజిట్ B, థర్డ్ డిజిట్ C, లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ D అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 6, 2, 3 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వీటిని సమ్ చేస్తే 0 కానీ లేదా మల్టిపుల్ ఆఫ్ 7 కానీ వస్తే ఆ టోటల్ నెంబర్ 7 చేత డివిజబుల్ అవుతుందని చెప్పేయచ్చు. మరి మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్ 2156. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 5, ఇక్కడ 6. సో 6 × 2 + 2 × 1 + 3 × 5 + 6 is equal to 6 × 2 12, 2 × 1 2, 3 × 5 15, 6కి 6, 12 + 2 14, 14 + 15 39, 29, 29 + 6 35. 35 is divisible by 7. Then 2156 is divisible by 7. సో మనకి ఇచ్చిన నెంబర్ 11 చేత డివిజిబుల్ అయింది అండ్ 7 చేత కూడా డివిజిబుల్ అయింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 11 and 7, రైట్. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ 11 and 7 is equal to 77. సో ఇది 77 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాము? 77 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 77 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మళ్ళీ 11 and 7 వస్తుంది అక్కడ. So 11 and 7 are already proved, right? 11 and 7 are divide the given number 2156. It is already proved. Then, so hence 2156 is divisible by 11 and 7 and divisible by product of 11 and 7. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.